హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ నేను వీడియో వచ్చేసి పల్లి చేను తీస్తున్నాం. ఇక ఇంకొక 15 రోజులు ఉంచేద్దాం, మంచిగా అవుతుంది ఉన్నది లేనిది అంటే ఇక మా ఆయన తొందరపడి తీసేస్తాడు. ఇక నేనేం చేస్తాను, నేను కూడా తీస్తున్నా. మొన్న నువ్వు కర్రలు తీసినాం కదా, అవి ఎండబెట్టిన. ఇవాళ పల్లి చేను తీస్తున్నా. నేను ఒడ్డు పంట పెట్టిన, కాలువలు చేసి పెట్టింది, మంచిగా వచ్చింది కాయ. ఇది ఒడ్డు పంట ఇక వర్షాకాలం కదా, ఎప్పటికీ వర్షాలు పడతాయి, మంచిగా వస్తుంది అనుకున్నా. కానీ ఈసారి వర్షాలు తక్కువనే ఉన్నాయి కదా, అందువల్ల కొంచెం తక్కువ వచ్చింది. ఇంకా కొంచెం పిందెలు ఉన్నాయి, చిన్న చిన్నవి, కానీ తీస్తున్నా. మా ఆయన పెట్టడానికి విత్తనాలు చెట్లైనా ఏవైనా పెట్టడానికి ఎన్నుకుంటాడు, కానీ అవి తీయడానికి మాత్రం ముందుంటాడు. చూడండి, అక్కడక్కడ బాగా వచ్చింది, మంచిగా నీళ్ళు ఉన్న కాడ మంచిగా వచ్చింది. కానీ ఈ ఒడ్డు పంట నీళ్ళు ఉండవు కదా, ఈ ఇటుకల పంట, అందుకని కొంచెం తక్కువ వచ్చింది. ఇక్కడ బాగా నీళ్ళు పైపు పలిగింది, నీళ్ళు బాగా ఊరితే అక్కడ వస్తాయి అన్నట్టు, అందుకనే ఈ చెట్లు మంచిగా వచ్చినాయి. నీళ్ళు లేని కాడ తక్కువనే ఉంది, పర్వాలేదులేండి. వీడికి మంచిగా వచ్చింది అనుకుంటున్నా. పోయినసారి కంటే ఈసారి కొంచెం ఎక్కువనే పెట్టిన, ఒక 1/2 గింజలు పెట్టినట్టున్నా అంతే. మా అక్క అన్నది స్థలం ప్లేస్ ఉంది కదనే, కొంచెం పల్లీలు కూడా పెట్టు మంచిగా వస్తుంది అని అన్నది, పెట్టేసిన. పోయినసారి ఒక చిన్న డబ్బు వచ్చింది, 1 కిలోన్నర పల్లికాయ వచ్చింది పోయినసారి అంటే మొన్ననే కదా, 2 నెలల కింద. అది అయిపోగానే మళ్ళీ పెట్టిన, ఒక 1/2 గింజలు పెట్టిన. ఇది కూడా మంచిగా వచ్చింది. కాసిన కాడికైతే పల్లి గింజ గట్టిగానే ఉంది, మంచిగా పల్లి కాయ నిండుగా వచ్చింది గింజ, పర్వాలేదు. చూడండి, అక్కడక్కడ మంచిగా వచ్చింది నీళ్ళున్న కాడ. ఇది తీయడానికి ఒక 2 గంటలు పట్టింది, తీసి తెంపడానికి. ఎండ అయితే బాగుంది, నిన్న చాలా ఎండ కొట్టింది. 12 గంటల వరకు అయిపోయింది, పొద్దున 10 గంటలకి స్టార్ట్ చేసిన. మనం ఏ విత్తనమైనా భూమిలో వేస్తే అది ఇంకొక దానికి డబుల్ విత్తనం ఇస్తుంది, కానీ ఇవ్వకుండానైతే ఉండదండి. ఏ గింజ అయినా కూడా మనం ఈ పంటకే అంత సంతోషపడుతున్నాం కదా. రైతులు మాత్రం ఎకరాలకు ఎకరాలు పెడతారు, కానీ వాళ్ళ ఆనందం పంట చేతికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది చెప్పండి, రైతు ఆనందం. వెనకట చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు బాగా పండించేవాళ్ళు చిరుధాన్యాలు, కానీ ఇప్పుడు ఎవరు పండిస్తలేరు కోతుల బాధ వల్ల. ఈ కోతులు ఈ అడవులు అంటే మనం అడవులు ఉంచట్లేదు కదా, అన్ని చెట్లు నరికేసి బిజినెస్ చేస్తున్నారు కదా, అందుకనే ఈ కోతులు ఏం చేస్తున్నాయి, ఇళ్ళల్లోకి వస్తున్నాయి. అప్పుడు వెనకట అడవులలో చాలా చెట్లు ఉండేవి, అక్కడ తినేసి అక్కడే బతికేవి. కానీ ఈ అడవులలో చెట్లు తీసేసేసరికి ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి కదా, అది మనమే చేసుకుంటున్నాం కదా. అప్పుడైతే పల్లి, బొబ్బర, పెసర, నువ్వులు, అనపకాయలు, ఇంకా వంకాయ, టమాటా, చిరుధాన్యాలు చాలా, మొక్కజొన్నలు, పజ్జొన్నలు, సజ్జలు, రాగులు అన్నీ పండించేవాళ్ళు ప్రతి ఒక్కటి. మా నాన్నైతే ఒక రైతే. నేను చదువు అయిపోయిన తర్వాత నేను కూడా వెళ్ళేది బావి దగ్గరికి, చదువుకుంటూ కూడా అప్పుడప్పుడు వెళ్ళేది. ఈ దసరా ముందు ఈ పల్లి చేను బాగా వచ్చేది, దసరా ముందు తీసేది అన్నట్టు పల్లి చేను. ఒకరికి కూలితో పాటు ఒకరికి 1 లోట, అంటే 1 కిలో లోట ఉంటుంది కదా, ఆ కిలో లోట సాయంత్రం పోయేటప్పుడు పెట్టేది పచ్చిపల్లికాయ. అది తీసుకొచ్చుకొని ఉడకబెట్టుకునేది. ఇది ఉడకబెట్టుకొని తింటే చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి దీంట్లో.
పచ్చి పల్లికాయలు చాలా మంచిది మనకి హెల్త్కి. కానీ నిన్న మా పాప ఉడకబెట్టినా కానీ తినలేదు, అబ్బో అని అన్నది. ఇప్పటి పిల్లలు బయట ఫుడ్కి అలవాటయ్యి అప్పటి ఏవైనా తినాలంటే తినలేకపోతున్నారు. ఎందుకో ఏం అలవాటు చెయ్యాలి కానీ ఒక్కొక్కసారి తినలేకపోతున్నారు. ఎంత మొండిగా ఉంటున్నారు. వెనకట చాలా బాగా వండించేది మా నాన్న, కానీ నీళ్ళు లేక కొంచెం తక్కువ ఉండే. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి కానీ పండించలేకపోతున్నారు ఈ కోతుల వల్లనే. నేను కూడా మొక్కజొన్న వేసిన కర్రలు అది కూడా తీయాలి. అప్పుడప్పుడు కోతి వచ్చి ఒక్కొక్కటి తినేసి పోతుంది. ఇక మా కుక్క చనిపోయింది కదా, మా జాకి. మా పప్పి ఏమో సైలెంట్గా పడుకుంటుంది, అది మొరుగుతలేదు, అరుస్తలేదు. జాకి ఉన్నప్పుడైతే చాలా బాగా మొరిగేది. అసలు ఒక పురుగును, ఒక ఈగను కూడా ఇట్లా, మా కోళ్ళు 3 ఉన్నాయి కదా, ఆ కోళ్ళు పోతే కూడా తరిమేది. కానీ మా పప్పి అసలు సైలెంట్గా ఉంటుంది. అందుకనే ఆ కర్రలు కూడా, మొక్కజొన్న కర్రలు కూడా కొయ్యాలి. ఎండినాయి, అవి కూడా చేతికి వచ్చినాయి. 3 months అవుతుంది కదా. ఫస్ట్ ఏమో పల్లీలు పెట్టిన, తర్వాత నువ్వులు పెట్టిన, తర్వాత మొక్కజొన్న గింజలు వేసిన. అన్నీ బాగానే వచ్చినాయి. వేసిన మట్టుకు మంచిగా డబుల్ త్రిబుల్ వచ్చినాయి. చూడాలి ఈ పల్లి కూడా ఎంత వస్తుందో, నువ్వులు కూడా ఎన్ని అవుతాయో చూడాలి. ఎండబెట్టినా కదా. ఈ కొద్దిపాటి ప్లేస్లో మనం ప్రతి ఒక్కటి వేసుకుంటే మనకి లాభమే తప్ప నష్టం ఉండదు. కానీ మా ఆయన ఎందుకు వేస్తానో అంత చీదు వస్తుంది, పాములు అవి ఇవి వస్తున్నాయి, ఇవన్నీ పిచ్చి పిచ్చి అన్నీ పెడతాను. ఒక పండ్ల చెట్లు, కూరగాయ చెట్లు పెట్టమంటే అన్నీ పెడుతున్నా ఇలాంటివని కోప్పడుతున్నాడు. అయినా కూడా మన చేతులు ఊరుకుంటాయా? మళ్ళీ పెట్టేస్తా నేను టైం చూసుకొని. ఈ మొక్కజొన్న కర్రలు కోసిన తర్వాత మళ్ళీ పెట్టేస్తా. మొక్కజొన్న కర్రలు కూడా 3వసారి మా ఫామ్లో పెట్టడం. ప్రతిసారి బాగానే వస్తున్నాయి. చూడండి పల్లి ఎంత గట్టిగా ఉందో. వచ్చిన కాడికి అయినా కూడా మంచిగా గట్టిగా ఉన్నాయి గింజలు, అంత దొడ్డుగా వచ్చినాయి. బాగా ఊరింది అన్నట్టు గింజ. మా పాప కూడా లాస్ట్కి వచ్చింది. ఈ ఎండలో ఏం చేస్తానో మమ్మీ అని వచ్చి తెంపుతుంది. నేను కూడా తెంపుతా పాటు అని తెంపుతుంది. అప్పటిదాకా క్లాస్ ఉన్నది, అయిపోయిందట వచ్చింది. ఇదండి మా పల్లికాయ. ఒక సగం డబ్బా వెళ్ళింది. 3 కిలోలు ఉంటుంది అనుకుంటా, అంతే. అందులో కొంచెం తీసి ఉడకబెడదామా అని అనుకున్నా. ఈ పచ్చిది ఉడకబెట్టుకుంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. మా నాన్న పల్లికాయ వీకగానే కాల్చేది బావి దగ్గర, చాలా టేస్ట్ ఉండేది, కమ్మగా ఉండేది. మా అమ్మ ఇంటికి తీసుకొచ్చి ఉడకబెట్టేది కొంచెం, అప్పుడు బాగా తినేది. పచ్చి పల్లికాయ తెంపుకుంటూ కూడా తినేది. ఇలా మంచిగా వాష్ చేసుకొని 2-3 సార్లు కడగాలి, ఎందుకంటే మట్టిలో నుంచి వచ్చింది కదా. మంచిగా కడిగి పొయ్యి మీద పెట్టాలి. మా 2 పాపలు లేరు కదా, అందుకని కొంచెం ఒక అరకిలో అంతా ఉడకబెడుతున్నా. అరకిలో కూడా ఉండదు అనుకుంటున్నా, అరకిలోకి కొంచెం తక్కువ ఉంటుంది. ఒక 2-3 సార్లు కడిగి కొంచెం ఉప్పు వేసి ఉడకబెడితే మంచిగా ఉంటుంది కమ్మగా. ఇదండి వాటి వీడియో. మీరు కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టండి ప్లీజ్. మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకొకరికి షేర్ చేస్తుంది. మీకు నచ్చితేనే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే వదిలేయండి, బలవంతం ఏం లేదు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవా మరి. ధన్యవాదములు.
చూసినందుకు.